సార్ ఇప్పటి వరకు చాలా మంది సినీ సెలబ్రిటీల పైన కేసులు నమోదయ్యాయి గదా! విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజు, మంచు లక్ష్మి. ఇప్పటి వరకు అయితే ఇద్దరు స్పందించారు. ప్రకాష్ రాజు గారు అండ్ విజయ్ దేవరకొండ. వాళ్ళు ఏం చెప్తున్నారు మనం చూసాం. అంటే ప్రకాష్ రాజు గారైతే ఎప్పుడో 9 సంవత్సరాల కిందట చేసింది. అప్పుడు తప్పని తెలిసి ఆ తర్వాత ఒక్కదానికి కూడా ఒప్పుకోలేదని చెప్పేసి ఆయన. విజయ్ దేవరకొండ గారు అది లీగల్‌గా అప్లై అవుతుంది. అన్ని కండిషన్స్ చూసే చేశానని ఆయన చెప్పారు. సో మీరు వీళ్ళ ఏవండి స్పందన పైన మీ 'ప్రశ్న' ఒపీనియన్? చూశాను. హ్మ్. ఆయన 50,00,00,000 హీరో. హ్మ్. ఈయన కొన్ని వేల మంది అభిమాని. నేషనల్ స్టార్ కోట్ల మంది అభిమాని. హ్మ్. ఆయన అభిమానులే నడి రోడ్డు మీద జోజమాడుతూ రోడ్డు మీద పడిపోతుంటే సహిస్తారా? లేదు. మీరు ప్రోత్సహిస్తారా? హ్మ్. మీ అభిమానుల కుటుంబాలు నాశనం అయిపోతూ ఉంటే ఇలాంటి బెట్టింగ్ యాప్ల మీద మీరు ప్రోత్సహిస్తారా? లేకపోతే ఖండిస్తారా? సమాధానం చెప్పాలి ఆయన. హ్మ్. అది లీగలా, ఇన్లీగలా, లేకపోతే ఇంకొకటా? అది లీగల్. నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ఇన్లీగలే తప్ప లీగల్ లేదు. హ్మ్. తెలుగు రాష్ట్రాల్లో మనకు ఎక్కడుందో మనకు తెలియదు. ఇక్కడ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో పేకాట బ్యాన్ ఉంది, జోజమాట్ల బ్యాన్ ఉన్నాయి, అన్ని బ్యాన్ ఉన్నాయి. ఇది మరి ఆ ప్రెస్ నోట్ లో చూసా. సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయని అన్నారు. మరి అది ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు. కనుక దాన్ని కూడా మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తారని చూడాలి. నాకు తెలిసి సుప్రీంకోర్టులో ఎప్పుడు కూడా బెట్టింగ్ యాప్లకు కానీ పర్మిషన్లు కానీ ఇలా పేకాట ఆడుకోవడానికి కానీ ఏంటి ఇవ్వరు. ఎందుకంటే పేకాటకు కూడా దానికి ఏదో ఉంటుంది. మామూలుగా దానికి 13 కార్డ్స్ ఏదో అంటే ఎంటర్టైన్మెంట్ కోసం ఆడుకుంటారు కదా, అలాంటి వాటికి పర్మిషన్ క్లబ్బులకు ఉన్నాయి. క్లబ్లకు పర్మిషన్స్ ఉన్నాయి. అంతే తప్ప ఇలాంటివి అయితే నాకు తెలిసి లక్షలు పోగొట్టుకోవడానికి నాకు తెలిసి లేవు. తప్పుడు సమాచారమా, ఏం తప్పు చేశారా అవన్నీ పక్కన పెడితే ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేస్తారు, ఎలాగని తేలుతుంది. కానీ మానవత్వంతో మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మనల్ని నమ్మే ఈ పిల్లలు అవ్వచ్చు, వీళ్ళ వల్ల ఎంత నాశనం అయిపోతుంది. వీళ్ళ వల్ల మొత్తం డ్రగ్స్ అనేది, మహమ్మారి గంజాయి అనేది, లేకపోతే చైన్ ట్యాచింగ్ అనేది, లేకపోతే దోపిడీలు అనేది, మానభంగాలు అనేది, మర్డర్స్ అనేది, సుఫారీ అనేది, ఎంత డబ్బు ఈ బెట్టింగ్లకి వస్తుంది. ఇన్ని నేను చెప్పాను కదా, ఇన్లీగల్ మొత్తం. మనకు ప్రాణం పోయినా డబ్బు బెట్టింగ్కి వస్తుంది. మన డ్రగ్స్ లో డబ్బు సంపాదించినా బెట్టింగ్కి వస్తుంది. గంజాయిలో డబ్బు సంపాదించినా బెట్టింగ్కి వస్తుంది. చైన్ లాక్కి వెళ్ళిన వాడు కూడా బెట్టింగ్ లోనే ఆడుతాడు. ఎంజాయ్మెంట్. వాడి సొమ్ము కాదుగా, ప్రజల సొమ్ము. ఆ లోన్ యాపడ్ డబ్బు కూడా బెట్టింగ్కి వెళ్తుంది. ఆఖరికి ప్రాణాలు పోతున్నాయి, ప్రాణం తీసుకోవాల్సి వస్తుంది. కనుక దయచేసి అందరూ కూడా అర్థం చేసుకొని మీరు మంచిగా ప్రయోగించండి, మీరు మంచి చెప్పండి, చెడు చెయ్యొద్దు. పిల్లలు మంచిదారిలో రావాలి. మీరు ఇలాంటి తప్పులు చెయ్యొద్దు, ఇలాంటి యాపలు ప్రోత్సహించొద్దు, ఇలాంటి యాపల్లో మీరు ఆడొద్దు. మీ కుటుంబాలు నడి రోడ్డు మీద పడిపోవద్దు. మీరు రోజుకి పని చేసుకుంటే జీతం వస్తుంది, కానీ ఇలాగ రాత్రి డబ్బులు వస్తాయి అనుకుంటే మీ జీవితం కూడా అర్ధాంతరంగా ఆగిపోతుంది. కనుక ఇలాంటి అన్నింటిలో కూడా మీరు దాన్ని ప్రోత్సహించొద్దు. డబ్బున్నోడు ఆడుకుంటాడు, డబ్బున్నోడు రోడ్డు మీద పడిపోతే వాళ్ళ ఫ్యామిలీ పడుతుంది. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 1,000,000 మందిలో 1,00,000 మంది రోడ్డు మీద పడిపోవచ్చు. 99 లక్షల మంది నిరుపేదలు ఉన్నారు. ఆ నిరుపేదలు రోడ్డు మీద పడితే, కుటుంబాలు రోడ్డు మీద పడితే మన రాష్ట్రాలే గల్లంత అయిపోతాయి. రాష్ట్రంలో అధరాగతం అయిపోతుంది. కనుక ఇప్పుడు అధరాగతం అయ్యే పరిస్థితి మన దేశంలో ఉంది. కాబట్టి మన డబ్బు ఈరోజు దేశం విడిచి బయటికి వెళ్ళిపోతుంది. మనది బెట్టింగ్ యాప్లా, ఇంకొకట జోజమాట, డ్రగ్సా, సో మనీ మనీ మొత్తం టోటల్ ట్రాన్స్ఫర్ టు అదర్ దేశంకి వెళ్ళిపోతుంది. మన మనీ డాలర్ రూపంలో వెళ్ళిపోతుంది. అందుకే కష్టాలు పడుతున్నాం. మన డబ్బు కనబడట్లేదు, ఇక్కడ మనకి ఇన్కమ్ లేకుండా పోతుంది. మన రోడ్డు మీద మన పరిస్థితి అడుక్కునే పరిస్థితికి వచ్చేస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. మీరు బెట్టింగ్ యాప్ ఆడుతున్నారంటే విదేశాలకు వెళ్ళిపోతుంది డబ్బు. మీరు డ్రగ్స్ కి లేకపోతే ఇంకోటి దేనికి బానిసైనా ఆ డబ్బు బెట్టింగ్ యాప్ ద్వారా విదేశాలకు వెళ్ళిపోతుంది. మన రాష్ట్ర రూపాయి విలువ పడిపోతుంది. ఈరోజు 87 రూపాయలు మన రూపాయి విలువ వచ్చింది. 2010లో 41 రూపాయి ఉండే రూపాయి విలువ 87 రూపాయలు వచ్చింది. అంటే 2013లో 43 రూపాయలు ఉండే రూపాయి విలువ 87 రూపాయలు వచ్చిందంటే ఎంత పర్సంటేజ్ పెరిగిపోయింది. మన డబ్బు విలువ ఎంత తగ్గిపోయింది, డాలర్ వాల్యూ ఎంత పెరిగిపోయింది. అంటే మనలాంటి వాళ్ళ డబ్బు అంతా ఈ యాప్ల ద్వారా, ఇంకొకరి ద్వారా, అకౌంట్ల ద్వారా వెళ్ళిపోతున్నాయి డబ్బు. మీరు ఆన్లైన్లో కొడుతున్నారు. ఆన్లైన్ డబ్బు ఎక్కడికి వెళ్తుందంటే అది. కనుక దయచేసి అర్థం చేసుకోండి. దేశాన్ని కాపాడండి, ప్రజలను కాపాడండి, కుటుంబాలను కాపాడండి. మీరు మంచి చెయ్యండి, చెడు చెయ్యొద్దు. మంచి ప్రోత్సహించండి, మీరు చెడు ప్రోత్సహించండి. విజయ్ దేవరకొండ గారు అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, తెలియదు అన్న మాట తప్పు. చదువుకున్నారు, అన్నీ వచ్చు, అన్నీ తెలుసు, ప్రపంచాన్ని ఏలిన వాళ్ళు, 50 కోట్లు 40 కోట్ల దాకా వెళ్ళిన వాళ్ళు తెలియదు తప్పు
నాకు పరిచయం లేదు అన్న మాట అనొద్దు. తప్పు చేసాం, దాన్ని మళ్ళీ సర్దిద్దుకొని మళ్ళీ ప్రజలు ఎలా బాగుపడాలి, ప్రజలు ఎలా ఉండాలో తెలుసుకున్నాం తప్ప ఈ విధంగా ఎప్పుడు కూడా మనం చెయ్యము అనేది తెలుసుకొని మంచి అలాంటి అరికట్టడానికి పిల్లల్ని మనం అవేర్నెస్ చేద్దాం. వాళ్ళు మన కుటుంబాలను అవేర్నెస్ చేసి వాళ్ళ కుటుంబాలని మంచి దారిలో నడిపించడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇంకోటి అంటే ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది, అది కూడా షారుఖ్ ఖాన్ గారు. ఆయన చాలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు అంతకు ముందు. అయితే ఒక యాంకర్ అడిగారు, మీరు ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు, సో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే మా ద్వారా గవర్నమెంట్ ట్యాక్సెస్ తీసుకుంటుంది, మరి మాకు డబ్బు వద్దా, మేము డబ్బు సంపాదించుకోవద్దా అన్నట్టుగా ఆయన వీడియో ఉంది. అది ఇప్పుడు ఈ ఇష్యూ ద్వారా రైజ్ అయిపోయి ఫుల్ వైరల్ అయిపోతుంది. మరి ఆయన ఇచ్చిన ఆన్సర్ మీ సమాధానం? ప్రధానమంత్రి గారికి ఒక లెటర్ రాసి మొత్తం మాకు డబ్బు కావాలి, మేము బెట్టింగ్ యాప్లు చేస్తున్నాం, మా జోజమాట ప్రోత్సహించమని అడుగుతున్నాం, జోజమాట ప్రోత్సహించడానికి మీకు గవర్నమెంట్ డబ్బు కడుతున్నాం, దేశం అంతా మొత్తం వదిలేయండి, దేశం అంతా కేసినోలు పెట్టేయండి, దేశం అంతా ప్యాకెట్లు పెట్టేయండి, దేశం అంతా ఎక్కడ కనబడితే అక్కడ మొత్తం టోటల్ ఇన్లీగల్ అన్ని లీగల్ చేసేయండి, దాని మీద వచ్చిన డబ్బుతో ప్రజలకు ఇవ్వండి, ప్రజల ప్రాణాలు పోతాయి అని షారుఖ్ ఖాన్ గారి అలాగే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేయమనండి. అంతే కదా, మరి ఆయనకి డబ్బు కావాలా, గవర్నమెంట్కి డబ్బు కావాలా, మా ప్రాణాలు పోతాయి. పేద ప్రజల ప్రాణాలు తీయడం కోసం ఈ యాప్స్ అన్ని, మరి ఎక్కడో యాప్ అక్కడో యాప్ ఎందుకు? దేశంలో మొత్తం అన్ని దగ్గర ఎక్కడ రోడ్డు చూసినా మందు షాపు, వైన్ షాపులు, కేసినోలు, మొత్తం ప్యాకెట్లు, బల్లాట్లు, ఎవరు ఇష్టం వచ్చింది అది పెట్టిమనండి. అన్నింటికి ఒక ట్యాక్స్ వేసేయండి. అంటే మరి ఈ విధంగా షారుఖ్ ఖాన్ గారు మాట్లాడడం అనేది అర్ధరహితం. అర్ధరహితం. మీ గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నారు, మీకు వచ్చిన డబ్బుని మీరు ట్యాక్స్ కడుతున్నారు. అది బెట్టింగ్ యాప్ నుంచి వస్తుంది. నేను పలానా జోజమాట ఆడాను అని అంటలా. జోజమాట ఎక్కడ ఆడమంటున్నారు? ఆఫ్లైన్లో మీ గోవాలో గవర్నమెంట్ పర్మిషన్ ఉంది, మీరు వెళ్ళి ఆడమంటున్నారు. మీకు పర్మిషన్ ఎక్కడుంది? శ్రీలంకలో. ఆ దేశానికి వెళ్ళి మీరు ఆడుకోండి. మీరు మకా వెళ్ళి ఆడుకోండి, అమెరికా వెళ్ళి ఆడుకోండి. ఈ ఆన్లైన్లో ఆడటానికి లేదు అని అడుగుతుంది. కేసినోకి 28% ఇచ్చారు ట్యాక్స్, ఆన్లైన్ కాదు. అది ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఆఫ్లైన్ లో మాత్రమే. ఇది షారుఖ్ ఖాన్ గారు కూడా తెలుసుకోవాలి. అంతే తప్ప వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, మేము జోజమాట ఆడి మా డబ్బు రావద్దా, నిన్ను ఆడొద్దని చెప్పట్లే, పర్మిషన్ ఉన్న కాడ ఆడుకోమంటున్నారు. ఆన్లైన్ లో ఒక సెల్ ఫోన్ లో పిల్లలకి ఇచ్చి పేదవాడి జోబులకు చిల్లు పెట్టొద్దు అంటున్నాం. ఆ సెల్ ఫోన్ లో చేతికి ఇచ్చి ఆన్లైన్ లో ఇచ్చి నువ్వు మొత్తం టోటల్ గా పేదవాడి ఫ్యామిలీని ఆత్మహత్య చేసుకున్నట్టు చెయ్యొద్దు అంటున్నాం. ఒక సెల్ ఫోన్ లో మన ఆన్లైన్ లో పెట్టి పేదవాడి ఫ్యామిలీ అవ్వచ్చు, మంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవ్వచ్చు, నడి రోడ్డు మీద పడొద్దు అంటున్నాం. ఇలాంటి దొంగతనాలు ఎన్నట్లకి ఇలాంటి హ్యాప్ల వల్ల వస్తుంది. కాబట్టి ఈ డబ్బు ఇప్పుడు వచ్చేస్తుందని చెప్పేసి ఏదో ఒకటి వాళ్ళు ఏదైనా చంపైనా సరే డబ్బు తీసుకొచ్చి యాప్లో ఆడియాలని ఒక కసితో ఉంటారు. కాబట్టి అందుకే ఆన్లైన్ లో ఆడించొద్దు, ఆన్లైన్ లో ప్రోత్సహించొద్దు, ఆన్లైన్ లో మీరు ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయొద్దు అని అడుగుతున్నాం. అది మీకు చెబితే మీరు వచ్చి మేము మాకు డబ్బు వద్దా, మీకు డబ్బు రావడానికి లక్షల కోట్ల రూపాయలు ఆల్రెడీ సంపాదిస్తున్నారు, వేల కోట్లు మీరు సంపాదిస్తున్నారు. ప్రజల ప్రాణాలు కాదు, ప్రజలు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఆ ప్రాణాలు పోతే మీకు, ఆ ప్రాణాలు పోయిన డబ్బు మీకు అవసరమా? ఆ ప్రాణాలతో మీకు అవసరమా చెలగాటం? ఇది షారుఖ్ ఖాన్ గారు తెలుసుకోగలగాల, షారుఖ్ ఖాన్ గారు ఆలోచించుకోగలగాల. ప్రతి ఒక్కరు ఇది ఆలోచించాలా. ఆలోచించి మన దేశాన్ని కాపాడుకుందాం, మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ఎవ్రీ మినిట్ ఈజ్ ఎవరీ మనీ ఈజ్, మీరు ఆన్లైన్ లో ఆడిన డబ్బు విదేశాలకు వెళ్ళిపోతుంది, మన దగ్గర ఉండట్లేదు. అందుకే మన రూపాయి విలువ పడిపోయి 87 రూపాయలకు వెళ్ళిపోయింది గ్రోత్. మనకి ఈరోజు ఉద్యోగాలు మనం ఎక్కడో బతకడానికి వెళ్తున్నాం. మన ఉద్యోగాలు లేకుండా, జీతాలు లేకుండా అయిపోయే పరిస్థితికి వచ్చాయి. ఈరోజు అప్పుల పాలు అయిపోయే పరిస్థితికి వచ్చాయి. కంపెనీ గొల్లైపోతుంది. కనుక బ్లాక్ మనీ రూపంలో విదేశాలకు డాలర్ రూపంలో మారిపోతుంది. కనుక ప్రతి ఒక్కరు ఆలోచించండి, అవేర్నెస్ తెచ్చుకోండి, ఆలోచించండి. ఆలోచించి పిల్లలందరూ కూడా మంచి చెయ్యండి, చెడుకు ప్రోత్సహించండి. సార్, ఫిలిం ఛాంబర్ అండ్ మా వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందా వీళ్ళ పట్ల, అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి? ఏమంటే పోలీసు వాళ్ళకి రైట్ ఉంటుంది, ఫిలిం ఛాంబర్ కి మాకు ఎవరికి రైట్ లేదు. వాళ్ళకి మేము ఇలా తీయొద్దు అలా తీయొద్దు మనం ఎవరని చెప్పడానికి. వాళ్ళు పోలీసు వాళ్ళకి తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ చేసి, పోలీసు వాళ్ళు మొత్తం టోటల్గా దాని మీద ఏమైనా ఇది గ్యాంబ్లింగ్ యాక్ట్ ఏమైనా పెట్టి తప్పు చేశారని ఏమైనా పెడితే దాని మీద మనం డిస్కస్ చేయొచ్చు తప్ప వేరే డిస్కస్ చేయడానికి లేదు. ఏం డిస్కస్ చేస్తున్నాం? దాము మాట నా మాట ఎవరు వింటారండి? దాము మాట నా మాట వింటారా? ఆయన సెక్రటరీ, నేను జాయింట్ సెక్రటరీ, ఆయన ప్రెసిడెంట్, నేను జాయింట్ సెక్రటరీ, ఎక్స్ చైర్మన్. ఈ మా మాటలు వినరండి. మహేష్ బాబు మా మాట వింటాడా? జూనియర్ ఎన్టీఆర్ వింటాడా? బాలయ్య బాబు వింటాడా?
వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తేల్చుకోరు, వాళ్ళు మీటింగ్లకే రారు, మన ఈసీ మీటింగ్లు ఇవన్నీ అయిపోయాయి. కనుక దయచేసి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే వెళ్ళిపోతారు. కానీ మంచి చెయ్యండి, చెడు చెయ్యొద్దు అని